Let us discuss about Telangana history today. This is Akshar Pawar. మనకు తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడుకుంటే గుర్తొచ్చేవి రెండు ఇన్సిడెంట్స్. ఒకటి 1969లో మొదలైన తెలంగాణ సాయుధ పోరాటం, రెండవది కేసీఆర్ మొదలుపెట్టిన మళ్లీ దశ ఉద్యమం. మనం తెలంగాణ గురించి గంట మాట్లాడుకుంటే ఆ పోరాటం గురించి అయినా ఈ ఉద్యమం గురించి అయినా కేవలం 10 నిమిషాలు పడుతుంది. మిగతా 50 నిమిషాలు పూర్వ చరిత్ర గురించి చెప్పుకోవాలి. సో ఇప్పుడు మనం కూడా చెప్పుకుందాం. పూర్వ చరిత్ర అనగానే మనం గుర్తొచ్చే వాళ్ళు శాతవాహనులు. ఈ శాతవాహనులు రెండు రకాలు. మరి శాతవాహనులు తొలి శాతవాహనులు. ఈ రెండు శాతవాహనులని శాతవాహన యుగం అంటారు. ఈ శాతవాహనులు 1886 నుండి 220 దాకా పాలించారు. శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు 220 నుండి 300 దాకా పాలించారు. ఇక్ష్వాకుల తర్వాత వాకాటకులు. ఈ వాకాటకులు 300 నుండి 543 దాకా పాలించారు. ఈ వాకాటకులు పరిపాలిస్తున్న సమయంలోనే విష్ణుకుడినులు 358 నుండి 570 దాకా పాలించారు. వీళ్ళ తర్వాత వచ్చింది చాళుక్యులు. చాళుక్యులు 500 సంవత్సరాల దాకా పాలించారు. అంటే శాతవాహనుల కన్నా ఎక్కువ సంవత్సరాలు. వీళ్ళు 543 నుండి 1200 దాకా పాలించారు. చాళుక్య యుగం తర్వాత కాకతీయ యుగం. ఈ కాకతీయ యుగం 10వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం. వీళ్ళ తర్వాత ముస్లిం నాయకులు. ఈ ముస్లిం నాయకులు 1325 నుండి 1368 దాకా పాలించారు. ముస్లిం నాయకుల తర్వాత పద్మ నాయకులు కూడా ఇలాగే 1325 నుండి 1482 దాకా పాలించారు. పద్మ నాయకుల తర్వాత కుతుబ్ షాహీలు. ఈ కుతుబ్ షాహీలు 1496 నుండి 1687 దాకా పాలించారు. కుతుబ్ షాహీల తర్వాత మొఘళ్ళు 1687 నుండి 1724 దాకా పాలించారు. మొఘళ్ళ తర్వాత అసఫ్ షాహీ, అదే నవాబులు 1724 నుండి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అంటే 1948 దాకా పాలించారు. ఇది రాజ్యాలు వాళ్ళు పాలించిన సమయం. ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్లో బ్రీఫ్గా తెలుసుకుందాం. అంతవరకు సీ యూ.